సంవత్సరం 2085. ఈ భూమిపై పచ్చదనమనేదే లేదు. ఒక్క చెట్టుకూడా మిగల్లేదు. ఒకప్పుడు గలగలా పారిన నదులన్నీ పూర్తిగా ఎండిపోయి కేవలం రాళ్ళూ రప్పలతో నిండిపోయాయి. ప్రకృతి పూర్తిగా నాశనమవ్వడంతో మనిషి బ్రతకడానికి గాలికూడా కరువైంది. ఒకప్పుడు ఉచితంగా దొరికే ఆక్సిజన్ను కూడా ఇప్పుడు డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి. సరిగ్గా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు 12 ఏళ్ల అర్జున్. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన అర్జున్కు కనీసం ఆ గాలిని కొనుక్కునే స్థోమత కూడా లేదు. డబ్బున్నవాడు మాత్రమే ఊపిరి పీల్చుకోగలిగే ఆ ప్రపంచంలో అర్జున్ లాంటి ఎంతోమంది పేదల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. బ్రతకడమంటే ఓ వ్యాపారంగా మారిపోయిన ఆ సమాజంలో వాళ్లకెలాంటి ఆశ కనిపించడం లేదు. ఆకలితో నిరాశతో ఉన్న అర్జున్కు ఒకరోజు తన ఇంట్లో ఒక పాత చెక్కపెట్టె దొరికింది. అది వాళ్ల తాతయ్య వదిలేసి వెళ్లిన పెట్టె. దానిమీద ఉన్న దుమ్ము దులుపుతూ మెల్లగా ఆ పెట్టెను తెరిచాడు. అందులో అతనికి ఒక అద్భుతం కనిపించింది. బంగారు రంగులో వెలుగుతున్న ఒకే ఒక్క విత్తనం. ఆ చీకటి గదిలో అది ఒక చిన్న సూర్యుడిలా మెరుస్తోంది. ఆ విత్తనం పక్కనే ఒక చిన్న కాగితముంది. దానిమీద అతని తాతయ్య ఇలా రాసిపెట్టాడు: ఈ విత్తనం ఈ ప్రపంచానికి మిగిలి ఉన్న చివరి ఆశ. ఎటు చూసినా నాశనమైపోయిన ఆ పెద్ద ప్రపంచాన్ని కాపాడే శక్తి ఆ చిన్న సున్నితమైన విత్తనంలో ఉందంటే నమ్మడం కష్టమే. కాని ప్రపంచాన్ని మార్చే అద్భుతాలు ఎప్పుడూ ఇలాంటి చిన్న రూపాల్లోనే మొదలవుతాయి. ఈ చివరి విత్తనం గురించి వార్త కార్చిచ్చులా ప్రపంచమంతా వ్యాపించింది. భూమిమీద మిగిలిన ఏకైక ప్రాణం గురించి తెలుసుకున్న బడా వ్యాపారవేత్తల దృష్టి అర్జున్ మీద పడింది. అందులో అత్యంత ధనవంతుడైన ఒక క్రూరమైన వ్యాపారి నేరుగా అర్జునున్న పల్లెటూరికి వచ్చాడు. ఆ విత్తనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అర్జున్ ముందు నిలబడ్డాడు. ఆ విత్తనం నాకిచ్చే, దానికి బదులుగా నీకు 100 కోట్ల రూపాయలిస్తాను అని ఒక భారీ ఆఫర్ ఇచ్చాడు. 12 ఏళ్ల అర్జున్ మనసు ఒక్క క్షణం ఆగిపోయింది. 100 కోట్లు అంటే ఇక జీవితంలో ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం ఏనాడూ భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ల తరతరాల పేదరికం ఒక్క క్షణంలో మాయమైపోతుంది. ఆ 100 కోట్లు ఒక మనిషి జీవితాన్ని మార్చగలవు. కాని ఆ విత్తనం ఒక గ్రహానికి మళ్లీ ప్రాణం పోయగలదు. అర్జున్ ఇప్పుడు తన వ్యక్తిగత సౌకర్యాన్ని ఎంచుకుంటాడా లేదా ప్రపంచం మనుగడని ఎంచుకుంటాడా అనేది చూడాలి. ఆ రోజు రాత్రి అర్జున్ నిద్రపోలేదు. సరిగ్గా అదే సమయానికి ఆ విత్తనం నుంచి ఒక వింతైన కాంతి రావడం మొదలైంది. గాలిలో ఒక రహస్య సందేశం ప్రత్యక్షమైంది. అందులో ఒక అద్భుతమైన చెట్టు ఆకారం కనిపించింది. దానినుంచి ఒక స్వరం ఇలా చెప్పింది: నన్ను అమ్మితే ఒక వ్యక్తి ధనవంతుడవుతాడు. అదే నన్ను నాటితే ఈ ప్రపంచమే బ్రతుకుతుంది. పూట గడవని పేదరికంలో ఉన్న ఒక చిన్న పిల్లాడికి ఇది ఎంత కష్టమైన నిర్ణయం! ఒకవైపు ప్రాణాలు నిలిపే 100 కోట్లు, మరోవైపు ప్రపంచాన్ని రక్షించే ఒక బాధ్యత. ఆ క్షణంలో ఆ విత్తనానికి ఎలాంటి సొంత శక్తి లేదు. ఆ విత్తనాన్ని పట్టుకున్న వ్యక్తి తీసుకునే సరైన నిర్ణయంలోనే ఈ ప్రపంచపు భవిష్యత్తు దాగియుంది. మరుసటి రోజు ఉదయం ప్రపంచ మీడియా మొత్తం ఆ చిన్నారి ఇంటి ముందు వాలింది. 100 కోట్ల రూపాయల సూట్కేస్తో ఆ వ్యాపారి గర్వంగా ఎదురుచూస్తున్నాడు. కాని అర్జున్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు నడిచాడు. తన కళ్ల ముందున్న ఆ భారీ ధనాన్ని వదిలేసి ఎండిపోయిన ఆ నేలను తన చేతులతో తవ్వి ఆ విత్తనాన్ని మట్టిలో నాటాడు. ఆ వ్యాపారి కోపంతో రగిలిపోయాడు. 100 కోట్లు వదులుకున్నందుకు అక్కడున్న వాళ్లంతా అర్జున్ను ఒక పెద్ద మూర్ఖుడిగా చూస్తూ ఎగతాళి చేశారు. తక్షణ లాభాల కోసం వెంపర్లాడే సమాజానికి రేపటికోసం చేసే త్యాగం ఎప్పుడూ పిచ్చితనంగానే కనిపిస్తుంది. కాని అర్జున్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కొద్ది క్షణాల్లోనే అద్భుతం జరిగింది. ఒక్కసారిగా భూమి కంపించింది. ఎండిన ఆ నేల చీల్చుకుని ఒక మహావృక్షం వేగంగా బయటకు దూసుకువచ్చింది. కంటికి కనిపించనంత ఎత్తుకి ఎదిగిన ఆ చెట్టు వేర్లు కేవలం ఆ ఊరికి మాత్రమే పరిమితం కాలేదు. 1000 కిలోమీటర్ల మేర భూమి పొరల్లోకి వేగంగా చొచ్చుకుపోయాయి. నేల మళ్లీ ప్రాణం పోసుకుంది. ఎండిపోయిన నదుల్లోంచి స్వచ్ఛమైన నీరు ఉబికివచ్చింది. ఆకాశంలో కమ్ముకున్న మబ్బుల నుంచి ఎన్నో ఏళ్ల తర్వాత వర్షం కురిసింది. గాలి పవిత్రంగా మారింది. కోట్ల రూపాయలిచ్చినా కొనలేని ప్రాణవాయువును ఆ ఒక్క విత్తనం ఉచితంగా పంచింది. ప్రకృతి ముందు మనిషి సృష్టించిన డబ్బుకి ఎలాంటి విలువ లేదని నిరూపించింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. భూమి మళ్లీ పచ్చదనం పరుచుకున్న స్వర్గంగా మారింది. ఒకప్పుడు పల్లెటూరి పిల్లాడైన అర్జున్ ఇప్పుడు ఒక యువకుడు.
ఒక విలేకరి అర్జున్ని కలిసి ఇలా అడిగాడు. నాడు ఆ 100 కోట్లు వదులుకున్నందుకు మీకెప్పుడూ బాధ అనిపించలేదా? అర్జున్ నవ్వుతూ చుట్టూ ఉన్న ఆ పచ్చని వనాన్ని చూశాడు. ఆ 100 కోట్లు తీసుకుని ఉంటే ఈరోజు ఈ స్వచ్ఛమైన గాలిని, పారే నదులను చూసే అదృష్టం నాకు ఉండేది కాదు. దాని ముందు ఆ కాగితపు నోట్లకి ఏం విలువ ఉంటుంది అని బదిలిచ్చాడు. ఒక మనిషి పోగుచేసుకున్న ఆస్తి ఆ వ్యక్తితోనే ఆగిపోతుంది. కాని ఒక మనిషి పంచిన ప్రాణం తరతరాల వరకు ఒక నిరంతర ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. మనం సంపాదించుకునే ఆస్తులు మనతో పాటు మట్టిలో కలిసిపోతాయి. కాని మనం చేసే మంచి, వదిలేసే జ్ఞాపకం ఆ చివరి విత్తనంలాగే లోకానికి ప్రాణం పోస్తూనే ఉంటుంది.